భోగి మంటల నుంచే కాలుతున్న ఒక చిన్న చింగార్ని తీసుకొని ఒక హైపర్సానిక్ మిసైల్ ఇంజన్కి ఇలా భారత్ అంటబెట్టింది ఫ్రెండ్స్. హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ భారత్ తయారు చేసిందనంటే మీరు నమ్ముతారా? బాటమ్ లైన్ ఏంది అని అంటే, ఏవైతే దశాబ్దాల వారీగా పెద్ద పెద్ద సూపర్ పవర్లు ఉన్నాయో ఈ యొక్క టెక్నాలజీ కోసం కింద మీద పడి గిటార్ కొట్టుకుంటారు చూడు, వాళ్ళకి ఇలా గేవర్ తినిపించేసింది సంక్రాంతి పండుగకు. ఇది అబ్సల్యూట్గా అన్ప్రిడిక్టబుల్. ఎవరిని కొడుతుంది, ఏ రకంగా కొడుతుంది, ఎప్పుడు కొడుతుంది, ఉండి డైరెక్షన్ కూడా చేంజ్ చేస్తుంది. ఈ టెక్నాలజీ 12 minutes ఆఫ్ సస్టైన్డ్ సూపర్సానిక్ కంబషన్ మన సైంటిస్టులు చేసిరంటే ఒక భారతీయుడు లెక్క నువ్వు గర్వపడాలన్నా వద్దా? అంటే భారతీయుడు లెక్క భారత్ సైంటిస్టులకు ఒక ఓ వేసుకోవాలన్నా వద్దాం మనం? ఓ ఓ అని చెప్పి నేను మాట్లాడతా. ఇలా USA, ఫ్రాన్స్ బబుడి కొట్టుకుంటుంది ఇట్లా అవా ఆరంభమైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఒక వార్ని దిశ మార్చేస్తుంది. చైనా 982 స్క్వేర్ కిలోమీటర్స్ పెట్రోలింగ్కి ఇచ్చేసింది. ఊకేనే ఇవ్వలేదు చైనా. నేను చైనాని ఎప్పుడు నమ్మ కీడేయించి మేలేలుస్తా. చైనా ఒక అడుగు వెనుకకి జరిగిందనంటే అది 10 అడుగులు ముంగడికి రానికే ప్రయత్నం చేస్తుంది. దాని ఫిత్రతే అది. దాని ఫిత్రత అట్లా ఉన్నది కాబట్టి నరేంద్రుడు కూడా గట్లనే ఉన్నాడు. గట్లనా నువ్వేదో దోస్తి హాత్ ముంగటికి వేసినావు అని అంటే వెనుకకేని వెన్నుపోటు ఓడవనికి రెడీ అయినావు అని చెప్పి చైనాతో కూడా మనం అప్రమత్తంగా ఉంటాం. గిరీష్, చైనా అనే టాపిక్ మాట్లాడుతున్నావు, బట్ వెనుకకేదో గ్లోబల్ హైపర్సానిక్ లీగ్ అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే మరొకసారి భోగి పండుగ నాడు భోగి మంటలు అందరూ పెట్టుంటారు. భోగి మంటల నుంచే కాలుతున్న ఒక చిన్న చింగార్ని తీసుకొని ఒక హైపర్సానిక్ మిసైల్ ఇంజన్కి ఇలా భారత్ అంటబెట్టింది ఫ్రెండ్స్. 1500 కిలోమీటర్స్ మ్యాక్ 5 నుంచి మ్యాక్ 8 స్పీడ్ పోయే ఒక మిసైల్, హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ భారత్ తయారు చేసిందనంటే మీరు నమ్ముతారా? పొరగల మజాక్ కాదు ఇది. ఏడ ఉన్నావో ఆడ నిలబడి ఒకసారి ఛాతి మీద ఒకసారి చేయి పెట్టుకొని భారత్ మాతాకి జై అనను. ఎందుకంటే ప్రతి భారతీయుడు భోగినాడు గర్వపడాల్సిన విషయం ఇది. ఇవాళ భారత్ హైపర్సానిక్ ఎలైట్ క్లబ్లకు ఎంటర్ అయింది ఫ్రెండ్స్. DRDO ఏదైతే స్క్రామ్ జెట్ బ్రేక్ త్రూ ఏదైతుందో ఒక స్ట్రాటజిక్ గేమ్ చేంజర్ అయింది కంప్లీట్ ప్రపంచ దేశాలల్లో. ఇప్పుడు స్పీడ్ ఒక సుదర్శన చక్రం అయింది. ఇక్కడ ఏమైంది గిరీష్, ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే భారత్ ఏదో పొరగల మజాక్ అన్నట్టు రొటీన్ మిసైల్ టెస్ట్ చేయలే. DRDL హైదరాబాద్ భాగ్యనగర వాసులమైనందుకు మనం ఎంత గర్వపడాలనో ఒకసారి ఆలోచించు ఫ్రెండ్స్. DRDL హైదరాబాద్ 12 minutes ఆఫ్ సస్టైన్డ్ సూపర్సానిక్ కంబషన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసినాయి. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. 12 minutes ఆఫ్ సస్టైన్డ్ సూపర్సానిక్ కంబషన్. ఏంది అంటే ఇంకా మిసైల్ రెడీ కాలేదా? ఇంకా మొత్తం కాలే. 12 minutes సస్టైన్డ్ కంబషన్, సూపర్సానిక్ కంబషన్ అంటే పొరగాల మజాక్ కాదు. కోర్ టెక్నాలజీ ఇది. దేనికి? హైపర్సానిక్ క్రూజ్ మిసైల్స్కి, HCMs అని చెప్పి మాట్లాడతారు. ప్రపంచ దేశాలు గిలగిల కొట్టుకుంటున్నాయి. దిస్ ఈజ్ ద హార్డెస్ట్ ప్రాబ్లమ్ టు సాల్వ్. దీన్ని మన భారత్ సైంటిస్టులు, అది కూడా మన భాగ్యనగర బేస్గా దీన్ని సాల్వ్ చేసి పడేసారు. మెసేజ్ ఇవాళ ప్రపంచానికి క్లియర్ కట్గా పోయిందంటే చాలామంది మాట్లాడతారు, కొంతమంది ట్రై చేస్తారు. భారత్ సక్సెస్ అయింది. భారత్ మాతాకి జై. ఈ స్క్రామ్ జెట్ మాస్టరీ ఏంది, భారత్ ఏం అచీవ్ చేసింది అని చెప్పి మాట్లాడితే ఇది ఒక ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అని అంట ఫ్రెండ్స్. ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అని అంటే ఇక్కడ నో ఆన్బోర్డ్ ఆక్సిడైజర్ ఆన్బోర్డ్ ఆక్సిడైజర్ ఉండదంట. ఇక్కడ మ్యాక్ 3 నుంచి మ్యాక్ 4 స్పీడ్లలో ఎయిర్ ఫ్లో వస్తుంది. అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కంటే 3-4 రెట్ల ఎక్కువ అని అంటే కంటిన్యూస్ కంబషన్ జరుగుతుండాలి. అంత ఫోర్స్గా గాలి లోపలికి వస్తుందనంటే ఏదన్నా మంట నిలబడుతుందా? మీరు ఒకసారి చెప్పుండ్రి. మంట నిలబడకపోతే, అగ్ని ఆడ లేకపోతే మిసైల్ ముంగటికి పోతుందా? కంటిన్యూస్ కంబషన్ ఖచ్చితంగా ఉండాలా. ఏ స్పీడ్లలో? మ్యాక్ 3, మ్యాక్ 4. ఏమొస్తుంది ఆ స్పీడ్లలో? ఎయిర్ ఫ్లో వస్తుంది. అంటే ఎయిర్ ఫ్లో అనేది మ్యాక్ 3 మ్యాక్ స్పీడ్లలో వస్తున్నది అని అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కంటే 3 to 4 times. జస్ట్ ఇమాజిన్ చేయి ఎంత ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకో. హీట్ ఉన్నది అని అంటే ఖచ్చితంగా ప్రెషర్ కూడా ఉంటుంది. హీటు ప్రెషర్ రెండు ఉన్నాయి అని అంటే ఇన్స్టెబిలిటీ ఏ రకంగా ఉంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. అయినా మన భాగ్యనగర DRDL అండ్ మన భారతీయ సైంటిస్టులు దాన్ని సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసారు. బాటమ్ లైన్ ఏంది అని అంటే ఏవైతే దశాబ్దాల వారీగా పెద్ద పెద్ద సూపర్ పవర్లు ఉన్నాయో ఈ యొక్క టెక్నాలజీ కోసం కింద మీద పడి గిటార్ కొట్టుకుంటారు చూడు, వాళ్ళకి ఇలా గేవర్ తినిపించేసింది సంక్రాంతి పండుగకు. భారత్ మాతాకి జై అని చెప్పి మాట్లాడతా. కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఏం మాట్లాడుతున్నానంటే అన్ని హైపర్సానిక్ సేమ్ ఉండవు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్
మీరు బలాస్టిక్ మిజైల్ తీసుకుంటే దాని ప్రపల్షన్ వచ్చేసి రాకెట్తో ఉంటుంది. దీని మూమెంట్ అనేది ప్రిడిక్టబుల్ ఉంటుంది. అంటే ఇది ఎక్కడ పోతుంది, ఏం కొడుతున్నది, టార్గెట్ దేన్ని కొట్టకపోతుంది మనకు తెలిసిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో మనకి ఏమొస్తుంది అని అంటే హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ అని అంటారు. దాన్నే హెచ్జివి అని మాట్లాడతారు. ఈ హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ ఏదైతే ఉంటుందో అన్పవర్డ్ గ్లైడ్ ఉంటుంది. అంటే ఇది ఒక్కొక్కప్పుడు ప్రిడిక్ట్ చేయొచ్చు, కొన్నిసార్లు దీన్ని ప్రిడిక్ట్ చేయలేము. అంటే దీన్ని సెమీ ప్రిడిక్టబుల్ అని చెప్పి మాట్లాడవచ్చు. ఇప్పుడు వస్తుంది అసలైన సిసలైన ఘాతక అస్త్రం. దాన్నే మనము హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ అని చెప్పి మాట్లాడతాం, హెచ్సిఎం. ఇది స్క్రామ్ జెట్ పవర్డ్ ఉంటుంది. ఇది అబ్సల్యూట్గా అన్ప్రిడిక్టబుల్. ఎవరిని కొడుతుంది, ఏ రకంగా కొడుతుంది, ఎప్పుడు కొడుతుంది, ఉండి డైరెక్షన్ కూడా చేంజ్ చేస్తుంది. ఈ టెక్నాలజీ 12 minutes ఆఫ్ సస్టైన్డ్ సూపర్సానిక్ కంబషన్ మన సైంటిస్టులు చేసిరంటే ఒక భారతీయుడు లెక్క నువ్వు గర్వపడాలనా వద్దా? మీ కమెంట్ రూపంలో జర ప్లీజ్ దయచేసి వాళ్ళకి అంకితం చేయరు ఫ్రెండ్స్. భోగి మంటలల్లా చిన్న చింగారు తీసుకొని అంటించిర్రు ఈ హైపర్సానిక్ క్రూజ్ మిసైల్కి. జనరల్గా నువ్వు క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీడ్స్ తీసుకొని చూస్తే సబ్సానిక్ స్పీడ్ అని అంటే జనరల్గా అది మ్యాక్ 1 కంటే తక్కువ ఉంటుంది. నిర్భయ్, మన అస్త్రం పేరు నిర్భయ్. సూపర్సానిక్ స్పీడ్లు ఇట్లా తీసుకొని చూస్తే మ్యాక్ 1 నుంచి మ్యాక్ 3 స్పీడ్ ఉంటుంది. ఈడ ఉన్నది కదా, కొట్టేసి వచ్చింది సింధూర్లా, బ్రహ్మోస్. ఇది మ్యాక్ 1 మ్యాక్ 3 స్పీడ్లల్లా పోతుంది. ఇక హైపర్సానిక్ కాడికి వచ్చినాం అనుకో అది మ్యాక్ 5+ పోతుంది. ఇంతవరకు దీన్ని వాడలేదు, ఇప్పుడు తయారు చేస్తున్నారు. దీనిది అసలైన సిసలైన నిజం ఏంది తెలుసా ఫ్రెండ్స్? దీని స్పీడు, దీని మేనేవరబిలిటీ సీదా శత్రువుకి డామినెన్స్ చూపించేస్తుంది. ఇలా ప్రపంచం మొత్తానికి స్క్రామ్ జెట్ అనేది ఒక నైట్ మేర్ ఎందుకు, ఒక పీడకల ఎందుకు అని అంటే శత్రువులు స్ట్రగుల్ చేస్తుంటుంటారు. ఈ శత్రువులు స్ట్రగుల్ చేస్తున్నప్పుడు గాలి ఒక ఇంజన్ అసలు మామూలు స్పీడ్ కాదు అది. మ్యాక్ 3 నుంచి మ్యాక్ 4 ఎయిర్ స్పీడ్ వస్తుంది. మ్యాక్ 3 నుంచి మ్యాక్ 4లా గాలి లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను చిన్నగా మీకు చెప్పాలనంటే ఇది ఒక మిసైల్ ఇట్లా పోతుందని అనుకుందాం. ఈ పోయే స్పీడ్కి ఇందులో లోపల ఒక ఫ్లేమ్ ఉంటేనే కదా దీన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంజన్లో కూడా లోపల స్పార్క్ ప్లగ్తోనే కదా నువ్వు యాక్టివేట్ చేస్తావు నీ బైక్ని, నీ కార్ని, పెట్రోల్ ఇంజన్ అయితే. సో ఈ స్పీడ్లో పోతున్నప్పుడు నీ ఎయిర్ సక్షన్ కూడా అవుతుంది. ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నీ కార్ స్పీడ్ పెరుగుతున్నప్పుడు నీ ఎయిర్ స్పీడ్ కూడా అలా పెరుగుతూ ఉంటుంది కదా. సో ఈ స్పీడ్ దీన్ని ఎంత అని అంటే మ్యాక్ 5 నుంచి మ్యాక్ 8 అని అంటున్నారు. ఏది మన హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ది. ఇందులోకి గాలి ఏ స్పీడ్లో వస్తుంది రాబాయి అని చెప్పి మాట్లాడితే మ్యాక్ 3 నుంచి మ్యాక్ 4 స్పీడ్లకు వస్తుంది అని అంటారు. అంటే ఇందులో లోపల ఉన్న మంట ఆరిపోదా ఆ స్పీడ్కి వస్తే? ఈ సూపర్సానిక్ స్పీడ్లలో కూడా మంటను మెయింటైన్ చేస్తున్నారు, థర్మల్ స్ట్రెస్ని మెయింటైన్ చేస్తున్నారు, మైక్రోస్కోపిక్ మార్జిన్ ఎర్రర్ లేకుండా ముంగడికి తీసుకోబోతున్నారు అని అంటే భారతీయుడు లెక్క భారత్ సైంటిస్టులకు ఒక ఓ వేసుకోవాలన్నా వద్దాం మనం. ఓ అని చెప్పి నేను మాట్లాడతా. ఇలా యుఎస్ఏ, ఫ్రాన్స్ బబడి కొట్టుకుంటుంది ఇట్లా అవా అని. ఏం కొట్టుకుంటుంది? బబడి కొట్టుకుంటుంది. వాళ్ళకి ఇంకా స్ట్రగుల్లోనే ఉన్నారు వాళ్ళు. భారత్ వచ్చింది, గేమ్ చేంజ్ చేసింది, రిజల్ట్ చూపించింది, బాయ్ టాటా, భోగిమంట పెట్టుకున్నాం, జర సంక్రాంతికి మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. దీన్ని ఏమంటారు తెలుసా? యాటిట్యూడ్ పొంగలు అంటారు. దీన్ని ఏమంటారు? యాటిట్యూడ్ పొంగలు అంటారు. దీన్ని రేంజ్ ఇంకా స్ట్రైక్ పవర్ దగ్గరకు వద్దాం. ఇది మిసైల్ కాదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అసురుడే. దీన్ని బత్తి పెట్టినాం అనుకో అసురుడే. ఇది 1500 కిలోమీటర్ల రేంజ్ ప్రొజెక్టెడ్ 1500 కిలోమీటర్లు అంటే జర ఎక్కువనే ఉండొచ్చు, మన వాళ్ళు జర తక్కువ చెప్తారు. స్పీడ్ మ్యాక్ 5 నుంచి మ్యాక్ 8. ఫ్లైట్ పాత ఎట్లుంటుంది తెలుసా? కిందికేని కూడా పోతుంది. ఇది లో ఆల్టిట్యూడ్లల్లో మాన్యువరింగ్ కూడా తిప్పేస్తుంది. అంటే ఎట్లుంటుంది అని అంటే తలకాయనే కాదు, ఇక అన్ని అవయవాలను కొడుతుంది ఇది కొట్టుమంటే. దీని మాన్యువరింగ్ ఆ రకంగా ఉంటుంది. రియాక్షన్ టైం ఎంత ఉంటుంది గిరీష్ ఫ్రెండ్స్ కానీ అంటే భనక్ కొట్టే లోపల పుచ్చలు వలిగిపోతాయి, భనక్ కొట్టే లోపల. సో జస్ట్ ఇమాజిన్ చేయి ఏ రకంగా ఉంటుంది ఇది అని అన్నది. ఇది నీ రేడార్ డిటెక్ట్ చేసే లోపల నాకు తెలిసి అందరు చెడ్డీలు తడిసిపోయి ఉంటాయి, లేకపోతే చెడ్డీలు కాలిపోయి ఉంటాయి. అంత డేంజరస్ ఘాతక్ అస్త్రం ఇది. ఎనిమి గుడ్డోడైపోతాడు, గుడ్డి గుల్లారా పండ్లు తోముతాడు. ఇది రేడార్ల కిందికని కూడా పోతుంది. రేడార్ హారిజన్కి దొరకని కూడా దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పీడ్లో దొరకదు. దాని తర్వాత ఇంకా హైలైట్ ఏంది తెలుసా? ఇది పోతూ డైరెక్షన్ మారుతుంది. ఇది ఆలోచించుకొని ఆ గిడికి వస్తున్నాడు లేని ఆలోచించుకోలేకపోతే డైరెక్షన్ మారుతుంది. ఇంత క్యాపబిలిటీలు ఉన్నది అంటే దీని ట్రజెక్టరీ కూడా ప్రిడిక్టబుల్ ఉండదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏవైతే ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి చూడు ప్రపంచంలో మొత్తం, అవి బలాస్టిక్ థ్రెట్స్ ఏవైతే మన రాకెట్ ప్రపల్షన్ మిసైల్స్ ఉన్నాయి చూడు, వాటిని ఇంటర్సెప్ట్ చేయనీకే టెక్నాలజీ ఉన్నది, అంటే వాటిని తిప్పికొట్టనీకే. బట్ హార్డ్ ట్రూత్ ఏంది తెలుసా? హైపర్సానిక్ మిసైల్కి షీల్డ్ ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. అయితే గిరీష్ ఇది ఫస్ట్ టైమా మన భారత్లో మనం వాడుతున్నామా ఇంతకుముందు అని చెప్పి మీకు ఏదైనా క్వశ్చన్ వస్తే ఎస్, గుడ్ క్వశ్చన్. రష్యాస్ జిర్కాన్ అని చెప్పి ఒక మిసైల్ మనం వాడినాం. రష్యాస్ది జిర్కాన్. ఇది అన్నిటి దగ్గరలో మనం వాడలేం. మళ్ళీ దీని కాస్ట్ వచ్చేసి $5 to $6 million పర్ మిసైల్.
సంవత్సరానికి 80 కంటే ఎక్కువ సప్లై కావు, మనకి ఇయ్యరు కూడా. ఇది మళ్ళీ ఓన్లీ అండ్ ఓన్లీ యాంటీ షిప్ వార్ఫేర్గా యూజ్ చేస్తాం, అంటే ఇండియన్ నేవీలో యూజ్ చేయగలుగుతాం. ఇది పోతున్నప్పుడు మెల్లగా ఇప్పుడు ఈడికేని ఒక అనుకో 100 km/h స్పీడ్లో లేచిందని అనుకుందాం. ఇది టార్గెట్ పోయే లోపల దీని టెర్మినల్ స్పీడ్ అనేది తగ్గుతుంది. అంటే స్పీడ్ తగ్గుతున్నది అని అంటే ఇంటర్సెప్ట్ చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కదా. మెయిన్ అసలైన సిసలైన ఘాతకేంది ఇది అని అంటే దాని స్పీడే కదా సుదర్శన చక్రం అని చెప్పి మాట్లాడుతున్నా. స్పీడ్ తగ్గిందని అంటే ఖచ్చితంగా ఆబ్వియస్గా దాని ఇష్యూ అవుతుంది. అయితే ఇట్లా కాదుగా అని చెప్పి మన భారత్ సైంటిస్టులు ఆలోచించి లిమిట్ లేకుండా బియాండ్ ద లిమిట్స్ ఒక మిజైల్ తయారు చేద్దామని చెప్పి ఆత్మనిర్భర్ భారత్ కింద ఇండిజియస్ టెక్నాలజీతో ఒక మాడ్యులర్ ఇంటిగ్రేషన్ చేసి ఒక అప్రోచ్ చేసి భారత్కి నేవీకే కాకుండా ఇండియన్ ఆర్మీ ల్యాండ్ మీద కూడా యూజ్ చేసే ఒక టెక్నాలజీ ఉండాలా. అండ్ మాస్ స్కేలబుల్ డిటరెన్స్ ఉండాలా. టకాటక్ ప్రొడ్యూస్ చేయాలా, కొట్టాలా. అంటే భారత్ ఎవరిని కాపీ కొట్టలే, ఇంప్రూవ్ చేసింది. ఇక్కడ కరెక్టా రాంగా? జిర్కాన్ ఓన్లీ నావల్ బేస్ ఉండే, యాంటీ వార్షిప్ మిసైల్ ఉండే. ఇది నేవీ ఇంకా ల్యాండ్ రెండుటి మీద నడుస్తుంది. అంటే భారత్ ఇంప్రూవ్ అయిందా లేదా? శత్రువులకు ఒక మెసేజ్ ఇచ్చింది. ఏందనంటే నీ బార్డర్లు ఏవైతే ప్రొటెక్టెడ్ ఉన్నాయేమో నా దగ్గర స్పీడ్ ఉన్నది, మళ్ళీ బార్డర్లు ఉంటాయా అని చెప్పింది. డీప్ స్ట్రైకులు కొడతా అని చెప్పింది. నావల్ డామినెన్స్ చూపించింది. తక్కువ కాస్ట్లల్లా ఎక్కువ సామర్థ్యత చూపించింది. మా టెస్ట్లను నువ్వు ఇక ఆపలేవు అని చెప్పింది. అయితే దీనివల్ల ఇవాళ భారత్ ఒక గ్లోబల్ హైపర్సానిక్ లీగ్లకు వెళ్ళిపోయింది. ఎవరెవరి దగ్గర ఉన్నాయి గిరీష్ ఈ హైపర్సానిక్ మిజైల్స్ అని చెప్పి మాట్లాడితే రష్యా ఎస్ ఉన్నాయి, చైనా ఉన్నాయి, భారత్ ఎంటర్ అయిపోయింది భోగి మంటలతో. అందుకే మన ప్రధాని పతంగ ఎగిరేసింది నిన్న వేరేళ్ళని పరేషాన్ చేయనీకి. అమెరికా ఇంకా డెవలప్మెంట్లోనే ఉన్నది, ఫ్రాన్స్ ఇంకా రీసెర్చ్లోనే ఉన్నది. గర్వపడాలనా కాదా? ఇలా షోల్డర్ టు షోల్డర్ ఇట్లా నిలబడ్డది భారత్. అందుకే ఆ మిజైల్ అని గట్లా పెట్టిన ఆ తిరంగా ఆ మిజైల్లో కనిపిస్తుంటే ఆ గర్వమే వేరే ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు 12 minutes ఒక కంబషన్ చేసిరు కాబట్టి నెక్స్ట్ ఏముంటుంది రోడ్ మ్యాప్ అని అంటే, దీనికి ఒక ఇంజన్ ఫ్రేమ్ ఇంటిగ్రేషన్ చేస్తారు, ఫ్లైట్ ట్రయల్స్ చేస్తారు, గైడెన్స్ ఇంకా సీకర్ ఆప్టిమైజేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత దీన్ని ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కోప్ దీన్ని ఏందో క్యాల్కులేట్ చేస్తారు అండ్ ప్రొడక్షన్ స్కేలింగ్ చేస్తారు. దాని తర్వాత ప్రొడక్షన్ స్కేలింగ్ అయిన తర్వాత పీపీపీ మోడల్స్ ఏవైతే వస్తాయో, నేను ఆటోమొబైల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా, యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుందా లేదా నాకు తెలియదు. దాని తర్వాత అచ్చా పీపీ మోడల్కి ఇంత ఖర్చు అయింది, పీపీ2 మోడల్కి ఇంత ఖర్చు అయింది, పీపీ3 మోడల్కి ఇంత ఖర్చు అయింది, కాస్ట్ ఎట్లా రిడక్షన్ చేస్తాం అని చెప్పి పెడతారు. ఇది కేవలం ఒక ఫినిష్ లైన్ కాదు, ఆరంభమైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది ఒక వార్ని దిశ మార్చేస్తుంది. ఫ్యూచర్ వార్ని ఎట్లా డిసైడ్ చేయాలనో అది స్పీడ్ డిసైడ్ చేస్తుంది, నంబర్లు కాదు అని చెప్పి ప్రపంచానికి ఈ హైపర్సానిక్ మిజైల్ చూపించేసింది. స్పీడ్ ఉన్నది, దాని తర్వాత ప్రిసిషన్ కూడా ఉన్నది. అంటే ఏడ కొట్టాలనో ఆడనే కొడుతుంది. చెప్పిన కదా, తలకాయని కొడుతుంది, అన్ని అవయవాలను కొడుతుంది అని చెప్పిన. సో ఇక మీ ఇష్టం. ఇక సన్న ఎంటిక పొర ముందు దాన్ని కూడా కొట్టేసి వస్తుంది. ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకో, 100K బేస్లో 45/45 ఉంటే కూడా కొట్టేసి వచ్చింది. అందుకే అందరూ భయపడ్డారు. ఇలా అమెరికా ఊకనే అంటలేదు, వీ నీడ్ ఇండియా అని చెప్పి ఊకనే మాట్లాడతలేదు. ఇది మీరు అర్థం చేసుకోండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు గ్రావిటీ దిగి ఎందుకు వస్తున్నారో చూసుకోండి. ఏ రకంగా వచ్చినా వీళ్ళని మార్చలేమురా అయ్యా, ఇలా డిఎన్ఏ గట్టిది అని చెప్పి చెప్తున్నారు. ఇలా భారత్ ఇంపోర్టర్ నుంచి ఇన్నోవేటర్ అయింది. గర్వపడాలన్నా వద్దా? నువ్వు శాంక్షన్స్ ఏం పెట్టుకున్నా హఠాసావానికి శాంక్షన్స్ ఏందిరా మాకు, మేము సంతోష గడియలలో ఉన్నాము అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింది. ఏదైతే మనము ఈడి మీద డిపెండ్ అవుతుండే చూడు, ఆ ట్రాప్లకైనా బయటకు వచ్చింది. ఈ స్ట్రాటజిక్ బ్లాక్మెయిల్ ఏదైతే మా యుద్ధం టైంలో అలా చేస్తారు చూడు ఈ దేశాలు, వాళ్ళతో మాది నడవదని చెప్పిండ్రు. ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ కూడా హైపర్సానిక్ అయిపోయింది. అంటే ఎంత స్పీడ్ అయిపోయిందో మీరు చూడండి. ఫైనల్ వార్నింగ్ శత్రువులకి ఏమని ఇస్తుందనంటే, బిడ్డ ఆలోచించు, నాకు ధమ్కి ఇచ్చే కంటే ముందు నువ్వు ఆలోచించు. నీ భూమి గట్టిగా ఉందా ఫస్ట్ చూసుకో, నిలబడ్డావా కరెక్ట్గా చూసుకో, నీ ఆపరేషనల్ సిస్టమ్స్ మళ్ళీ నన్ను తట్టుకునే కెపాసిటీలు ఉన్నాయా ఒకసారి ఆలోచించుకో. ముంగట 3 తరాలకు వెనకటికి 7 జన్మలు పునః విచారించి భారత్తో పెట్టుకో. ఇది నా వీక్నెస్ కాదు, నా స్ట్రైక్ అనేది ఏదైతే ఉంది చూడు, ఆ స్ట్రైక్ ఎంత ఘాతకుంటుందో క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఇవాళ స్పీడ్తో ఒక సుదర్శన చక్రాన్ని తయారు చేసుకుంది భారత్. డిఆర్డిఓ దీన్ని డెలివరీ చేసింది. భారత్ అడ్వాన్స్ అయింది. ఎనిమి రీక్యాల్కులేట్ చేసుడు మొదలెట్టిండు. హైపర్సానిక్ ఎరా ఏదైతే ఉంది చూడు, అది భారత్ది కదా అని చెప్పి నిపుణులు మాట్లాడుకుంటుండ్రు. చైనా ఊకేనే వస్తలేదు మన దగ్గరికి, అమెరికా ఊకేనే మన దగ్గరికి వస్తలేదు. భారత్ మాతాకి జై.